కొంతమంది గురించి మనం ఎన్నిసార్లు ధ్యానం చేసినా సరిపోదు, ఇంకా నేర్చుకుంటాం. ఒకవేళ ఆమె గురించి లేక ఆయన గురించి విన్నప్పటికీ కూడా మరలా విన్నా కూడా మంచిదే. జ్ఞాపకం తెచ్చుకొని మరలా మనం ఆ విధంగా జీవించడానికి, ఆ లక్షణాలు కలిగి ఉండటానికి మనకి దోహదపడుద్ది. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయంలో మొత్తం 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాల్లో రాహాబు అనేటటువంటి స్త్రీ మనకు కనపడుతూ ఉంది. రాహాబు కలిగి ఉన్న లక్షణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. తీసారా మీరు బైబిల్ అందరూ? 2వ అధ్యాయం దగ్గరికి వచ్చారా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మదేవా నాతో మాట్లాడయ్యా, పరిశుద్ధాత్మదేవా నాతో మాట్లాడయ్యా, పరిశుద్ధాత్మదేవా నాతో మాట్లాడయ్యా. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడును గాక. రైట్. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి నుంచి చదువుకుంటొద్దామా? గబగబా నేను చదువుతలే, మీరు నాతో పాటు చదువుతూ ఉండండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుటని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడకు వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటికి నీ వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేలను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పాను అని చెప్పి తన మిద్ది మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ రాహాబ్ అనే వేశ్య కనపడతా ఉంది. రాహాబు అనేటటువంటి ఒక స్త్రీ కనపడుతుంది, ఒక ఆమె. ఆ రోజుల్లో ఆ పిల్లల్ని కొంచెం జాగ్రత్త చేయండి. ఆ రోజుల్లో వేరే రాజ్యం మీదకి ఎవరన్నా దండెత్తి వెళ్ళాలన్నా, వేరే రాజ్యంలో నుండి ప్రయాణం చేయాలన్నా, అక్కడ ఏదైనా వీళ్ళకి ఇబ్బందిగా ఉందనిపిస్తే ముందుగా కొంతమందిని పంపిస్తారు. ఆ రాజ్యం ఎలా ఉంది, ఆ రాజ్యంలో మనుషులు ఎలా ఉన్నారు, వారు ఎత్తుగా ఉన్నారా, బలంగా ఉన్నారా, సన్నగా ఉండారా, వాళ్ళ మీద మనం జయాన్ని పొందుకోగలమా, ఒకసారి వెళ్ళి చూసిరండి అని చెప్పి సీక్రెట్ ఏజెంట్స్ అంటారు. వీళ్ళని ఏమంటారు? సీక్రెట్ ఏజెంట్స్ అంటారు. దాన్ని తెలుగులో వేగుల వారు అంటారు. వేగుల వారిని పంపించేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూసి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళని మనం ఎలా జయించగలం, వాళ్ళ మీద మనం యుద్ధం ఎలా చేయగలం, ఏంటి వాళ్ళ బలహీనతలు ఏంటి, వాళ్ళ బలాలు ఏంటి, ఇవన్నీ చూసి వస్తారన్నమాట. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయుల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు కదా. అలా వస్తా ఉన్నప్పుడు యెరికో అనేటటువంటి పట్టణం దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఆ పట్టణం దగ్గరికి వెళ్ళబోయే ముందు కొంతమంది వేగుల వారిని పంపించాడు. అయ్యా మీరు వెళ్ళి చూసి రండి, అక్కడ పరిస్థితులు ఎట్లుండయో చూసి రండి అని. వెళ్ళారు. వీళ్ళు వెళ్ళటం రాజుకు తెలిసింది. మొత్తానికి ఎవరు చూశారో కానీ వెళ్ళి రాజుకు చెప్పారు, ఇదిగో వేగులు వారు వచ్చారండి. అంటే మన దేశం వాళ్ళు కాదు, వాళ్ళ వ్యవహారం వేరుగా ఉంది, ఏదో మాకు డౌట్గా ఉందని చెప్పి వాళ్ళు రాజుగారికి చెప్పారు. వెళ్ళి ఈ రాజుగారు ఏం చేశాడంటే, అరే ఎవరో చూసి రండి అని పంపించారు. ఈ యెరికో పట్టణమునకు వచ్చే దారిలోనే
రాహాబ్ అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకు తెలియకుండా ఎవరు లోపలికి రారు, ఎవరు బయటికి వెళ్ళరు. ఆమె అందరిని గమనిస్తూ ఉంటుంది. ఆమె అక్కడ ఉంది కాబట్టి ముందు వీళ్ళు వెళ్ళటం ఈ రాహాబ్ అనే స్త్రీ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఎవరైనా వచ్చారా, నువ్వెవరినైనా చూసావా, ఎందుకంటే దారి ఇటే, నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు తప్పకుండా నీకు కనపడతారు, నీకు కనపడకుండా వెళ్ళరు, కాబట్టి నువ్వు చూసావని ఆమెను అడిగారు. ఆమెను అడిగితే ఆమె ఏం చెబుతుంది? ఇప్పుడు రండి, ఆమె ఏమంటుందో చూడండి. 4వ వచనంలో, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా ఎద్దుకు వచ్చిన మాట నిజమే గాని వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళన ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిపోయారు, వారు ఎక్కడికి పోయారో నేను ఎరగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పింది. అర్థమవుతుందండి? ఈ రాహాబు అనేటటువంటి స్త్రీ అక్కడ ఉంది. ఆమె ఆ దగ్గరికి వచ్చారు. మమ్మల్ని రాజు పంపించారు, నీ దగ్గరికి కొంతమంది మనుషులు వచ్చారు కదా, ఏగులు వారు వచ్చారు కదా మన రాజ్యాన్ని చూడటానికి, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా, నువ్వెవరినైనా చూసావంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం ఆమె ఏం చెప్పింది? ఎవరూ రాలేదండి, వచ్చిన మాట నిజమే, వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఏం చేసింది, మిద్ది మీద ఒక జనుప కట్టెలుంటే ఆ జనుప కట్టెల కింద దాచిపెట్టిందంట. వాళ్ళని దాచిపెట్టి వీళ్ళకేం చెబుతుందంటే, ఎవరు రాలేదు, నా దగ్గరికి రాలేదు, వచ్చిన మాట నిజమే, వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, నాతో మాట్లాడారు, అయితే నా దగ్గర ఇప్పుడు లేరు, ఎటు నుంచి వచ్చారో అటే వెళ్ళిపోయారు, కాబట్టి నా దగ్గర లేదని చెప్పింది. ఉన్నారా లేరా? ఆమె దగ్గర ఉన్నారా లేరా? ఉన్నారు, దాచిపెట్టింది. కానీ పైకి ఏం చెబుతుంది? నా దగ్గర లేరని చెబుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇలా చెప్పింది? రాహాబు ఎందుకు అబద్ధం చెప్పింది? ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళని దాచిపెట్టింది? ఏంటి అసలు విషయం ఏంటి అనేది మనం పరిశీలన చేయాలా, ఆలోచన చేయాలి. ఆ కింద చదివితే మనకు అర్థమైంది వాళ్ళని ఎందుకు దాచిపెట్టిందో. ఇప్పుడు వచ్చింది ఎవరండి? వాళ్ళ సొంత దేశం వాళ్ళేగా. ఏమండి, వాళ్ళ సొంత దేశానికి అబద్ధం చెప్పిందంటే నష్టం ఏమకు కూడా ఉంటుందిగా. వాళ్ళు వచ్చారనుకో, ముందు ఏమనేగా కొట్టేది, ఇల్లేగా ఓడబిరికేది, ఆ రాజ్యం మీద బాంబులు వేస్తారుగా, ఆ రాజ్యాన్ని గందరగోళం చేస్తారుగా, నష్టం ఏమకేగా. కానీ ఎందుకు చేసింది ఇలా? అర్థమవుతుందా? ఎక్కుతుందా బుర్రలకి? ఎందుకు చేసింది ఇలా? నష్టం ఆమెకు వస్తుంది. వాళ్ళు కానీ వచ్చి వాళ్ళని కాపాడింది అనుకో, వాళ్ళు ఆ తర్వాత వచ్చి ఆ దేశాన్ని నాశనం చేస్తారు, ఆ పట్టణాన్ని నాశనం చేస్తారు, ఏమైనా తినటానికి మెతుకులు కూడా ఉండవు. కాబట్టి నష్టం ఆమెకు కూడా ఉంటుంది. కాబట్టి దాచిపెట్టి ఏం చెప్పాలంటే, వచ్చారు పలానా దగ్గర దాచిపెట్టాను, వెళ్ళి తీసుకెళ్ళిపోండి అని చెప్పాలా. అప్పుడు ఆమెకి నష్టం ఉండదు. కానీ ఈమె ఏం చేసిందంటే, వాళ్ళని దాచిపెట్టి అయ్యా నా దగ్గరకు వచ్చింది నిజమే కానీ వచ్చారు, కాసేపు నాతో మాట్లాడారు, ఉన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారయ్యా, నా దగ్గర లేరు అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే, ఆ కింద మనం చూస్తా వెళితే కొన్ని విషయాలు మనకు కనపడతాయి సంగమా. అవి త్వరగా మీకు 2 ముక్కలు చెప్పేసి నేను ముగిచ్చేస్తా. బుధవారం కదా పాపం, ఈరోజు చాలా కష్టపడి ఉంటారు, మీలో కొంతమంది పనులు చేసుకుని ఉంటారు, మరలా వెళ్ళి పడుకోవాలి, పొద్దున్నే పనులకు వెళ్ళాలి, కాబట్టి ఎక్కువసేపు కూర్చోబెట్టను, కొట్టే తెచ్చే 20 నిమిషాలు చెప్తా అంతే. స్తోత్రం చెప్పండి. దాదాపు 2-3 గంటలు చెప్పొచ్చు. ఆల్ నైట్ ప్రేయర్ అయితే భలే ఉంటుంది ఈ ప్రసంగం. రాహాబు గురించి 2-3 గంటలు చక్కగా మాట్లాడుకోవచ్చు. కానీ మనకు అంత టైం లేదు కాబట్టి ఒక 2-3 ప్రాముఖ్యమైన పాయింట్స్ చెప్పేస్తా మీకు. పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకిచ్చిన ఆహారం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ జీవాహారమును మనం ఎంత తింటే అంత ఆత్మలో బలాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ జీవాహారాన్ని కొంత తిని వెళ్ళండి, మీ ఆత్మలకు శక్తి దొరుకుద్ది. ఇప్పుడు ఒక వచనం చదువుదాం, 9వ వచనం చదువుదామా? 8, 9 వచనాలు. చూడండి, ఈ రాహాబు ఆ వేగులు వారు వచ్చారే, యెహోషువ పంపించాడే, వాళ్ళతో ఏమంటుందో చూడండి. వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ దేశం రాజు దగ్గర నుంచి వచ్చారే, వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ జనుప కట్టెల కింద దాచిపెట్టిందే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని ఎందుకు దాచిపెట్టానో తెలుసా, ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందో తెలుసా, లేకపోతే మా దేశంలో ఉండేటటువంటి వాళ్ళకి చెప్పేస్తే మిమ్మల్ని పీస్ చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు. అర్థమవుతుందా? కానీ నేను ఎందుకు చెప్పలేదో తెలుసా, ఎందుకు దాచిపెట్టానో తెలుసా, అసలు విషయం ఏంటో తెలుసా, చెబుతాను వినండి అని వాళ్ళకి చెప్తుంది. 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. దేవునికి స్తోత్రం. యెహోవా ఈ దేశాన్ని మీకిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు దాచిపెట్టానో తెలుసా, నాకు తెలుసు. అసలు యెహోవా గురించి ఏమికెట్ట తెలుసు? ఈమె ఈ దేశంలో ఉంది అంటే ఈమె మొత్తానికి దేవుని గురించి వింది, దేవుని గురించి తెలుసుకుంది, యెహోవా గురించి తెలుసుకుంది. ఈ యెహోవా ఏం చేస్తున్నాడు, ఈ ఇశ్రాయేలుని నడిపించుకుంటా వస్తున్నాడు. ఒక్కొక్క దేశాన్ని వీళ్ళు జయించుకుంటా వస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికే కొన్ని దేశాలను అప్పటికే జయించుకుంటూ వచ్చేసారు. వీళ్ళు ఎందుకు అలా జయించుకుంటా వస్తున్నారంటే వీళ్ళకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? మీకెవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. మీకు దేవుడు తోడుగా ఉంటే మేమేం చేస్తాం? ఇప్పుడు మీరు ఎర్రికోను కూడా జయిస్తారు. మా రాజు వల్ల కాదు మిమ్మల్ని చంపటం, లేకపోతే మా రాజుకు చెప్పేసేవాని మీ గురించి. అర్థమవుతుందండి? మిమ్మల్ని చంపటం, మిమ్మల్ని ఎదిరించటం, మీ మీద కెలవటం మా పట్టణంలో వాళ్ళకి చేత కాదు, మా పట్టణంలో వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే మీకెవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మిమ్మల్ని దాచిపెట్టా. అర్థమవుతుందా? మిమ్మల్ని ఎందుకు దాచిపెట్టానంటే మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు శక్తిమంతుడు, మీ దేవుడు మీకు విజయం ఇస్తాడు, మీ దేవుడు మీ పక్షాన నిలబడి ఉంటాడు. నీ పక్షాన ఎవరన్నా నిలబడి ఉంటే నిన్ను జయించడం ఎవరి వల్ల కాదు, నిన్ను ఓడగొట్టడం ఎవరి వల్ల కాదు, నిన్ను ఆపటం ఎవరి వల్ల కాదు, నీ విజయాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నీతో ఉండేది దేవుడు, నాతో ఉండేది దేవుడు, మనతో ఉండేది దేవుడు. దేవుడు ఉంటే మనుషులు ఏం చేస్తారు? ఏం చేయలేరు. మా రాజు కూడా ఏం చేయలేడు. మా రాజుకి బలగం ఉంది, సైన్యం ఉంది, మిలిటరీ ఉంది, బాంబులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. కానీ మా రాజు వల్ల కాదు. ఎందుకంటే మీకు తోడుగా ఉంది దేవుడు అని చెప్తుంది. ఆమె విశ్వాసం చూడండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకున్న విశ్వాసం ఏంటంటే మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు జయాన్ని ఇస్తున్నాడు. అందుకనే మిమ్మల్ని దాచిపెట్టా. ఎందుకు దాచిపెట్టింది రాహాబు స్త్రీ అంటే, రాహాబు స్త్రీకి దేవుని యొక్క గొప్పతనం తెలుసు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసు. అందుకనే దేవుని బిడ్డలను దాచిపెట్టింది. దేవుని బిడ్డలను వాళ్ళకి అప్పచెప్పాలా. దేవుడంటే ఎంతో విశ్వాసం ఉంది ఆమెకి. మొట్టమొదట రాహాబు వాళ్ళని దాచిపెట్టడానికి గల కారణం యెహోవా గురించి తెలుసుకుంది, యెహోవా మీద విశ్వాసం ఉంచింది. ఎవరి మీద విశ్వాసం ఉంచింది? దేవుని మీద. అది యెహోవా, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఒక్కరే. ఆయా కాలాల్లో వాళ్ళు పనిచేశారు. త్రియేక దేవుడు ఒక్కడే దేవుడు. ఆయనే యెహోవా, ఆయనే యేసయ్య, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాహాబు ఎందుకు వాళ్ళని దాచిపెట్టింది? దేవుని మీద ఆమె విశ్వాసం ఉంచింది. అది దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయలేరు, దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయలేరు. దేవుని బిడ్డలని వాళ్ళు అంటే దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించలేరు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడలేరు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడితే వారితో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏం చేస్తాడు దేవుడు? వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కొడతాడు. ఇది రాహాబుకు బాగా తెలుసు. అందుకని రాహాబు ఏం చేసిందంటే వాళ్ళని దాచిపెట్టి, వాళ్ళకి ఏ ఆపద రాకుండా, ఏ కష్టం రాకుండా ఆ జనుపు కట్టెల కింద వాళ్ళని దాచిపెట్టి, వీళ్ళు రాగానే అయ్యా వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాహాబు మొట్టమొదటిగా మనం చూస్తే ఆమెకు దేవుని యందు విశ్వాసం ఉంది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు, మీ వలన మాకు భయం పుట్టుకుంటది,
మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుద్ది. నేను ఆ విషయం ఎరిగి ఉన్నాను. అంటే ఎరిగి ఉన్నానంటే నాకు తెలుసు, నేను తెలుసుకొని ఉన్నాను. ఆ తర్వాత వచ్చిన చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు అంటే దేవుడు వారి ద్వారా జరిగించిన కార్యాలన్నీ చెప్పుకుంటా వస్తుంది. చూడండి, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసినో, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడే, అది కూడా చెప్తుందేమో. ఎప్పుడూ ఎర్ర సముద్రాన్ని మొట్టమొదట ఇశ్రాయేలీయులు బయటకు వచ్చినప్పుడు జరిగిన కార్యం కూడా చెప్తుందేమో. అంటే అన్ని బాగా తెలుసుకొని ఉంది, బాగా వింది, దేవుని మాటలు బాగా వింది. ఎవరు చెప్పారో ఎవరి దగ్గర తెలుసుకుందో కానీ మొత్తానికి అన్నీ రాయబడి లేవులే బైబిల్లో, మనం అర్థం చేసుకోవాలి. ఆమె బాగా వింది, ఎవరి దగ్గర విందో మొత్తానికి ఎలా తెలుసుకుందో విని మొత్తం మైండ్లో పెట్టుకుంది. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసేందుకు కూడా ఆమెకు అర్థమైపోయింది, ఆమె హృదయంలో పెట్టుకొని ఉంది. అవి కూడా చెప్తుంది చూడండి. ఎర్ర సముద్రమును ఎలాగో పాయలుగా చేశాడో, యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేశారో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేశారో ఆ సంగతంతా మేము విన్నామయ్యా. ఏమే కాదు, ఇంకా చాలామంది అన్నారంట, మేము విన్నామయ్యా. కాబట్టి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. 11వ వచనం. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. దేవునికి స్తోత్రం. ఎవ్వరికి అయ్యా, మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అయ్యా, మీ దేవుడు అద్భుతాలు చేస్తాడయ్యా, గొప్ప కార్యాలు చేస్తాడు బాబోయ్. మీకు ఎదురు తిరిగితే ఎవరు కూడా నిలవలేరు. ఎందుకంటే మీ దేవుడు మీ పక్షాన ఉంటాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు, అమోరీయులను జయించారు, ఎన్నో రాజ్యాలను జయించుకుంటూ వచ్చారు ఎడదాకా. కాబట్టి మీకు ఎదురు తిరిగితే మా వల్ల కాదు, మేమేం చేయలేము. ఎందుకంటే మీతో ఉన్నవాడు ఎవరో, సైన్యములకు అధిపతియగు యెహోవా. చెప్పండి, నాతో ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం. ఎవరు నీతో ఉంది? యెహోవా. ఎవరు మనతో ఉంది? యెహోవా. యెహోవా మనతో ఉంటే ఎవరు మనల్ని వ్యతిరేకంగా మాట్లాడలేరు. మాట్లాడినా వాళ్ళు విజయాన్ని పొందుకోలేరు, వాళ్ళు గెలవలేరు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే మనతో ఉంది యెహోవా, యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాహాబు విశ్వాసం చూడండి, రాహాబు ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి. అందుకనే మిమ్మల్ని దాచిపెట్టానయ్యా, లేక అప్పచెప్పేవాడిని. మీ దేవుడు గొప్ప దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఎవరి వల్ల ఇది పాయలుగా చేయటం? మీ నాయకుడు మోషే కర్ర ఎత్తి పట్టుకోగానే సముద్రం పాయలైపోయింది. ఎవరి వలన అయ్యిద్ది? అది మీ దేవుడు వలనే అయ్యిద్ది. కాబట్టి ఆ దేవుణ్ణి కలిగి ఉన్నారు మీరు. మిమ్మల్ని ఎట్టబట్టేస్తాను నేను, అందుకే దాచిపెట్టాను. కాబట్టి మీ దేవుడు గొప్ప దేవుడు. మీ దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. మీ దేవుడు ఎంతటి వారినైనా జయిస్తాడు. వారు ఎవరైనా సరే, ఏ మనుషులైనా సరే ధైర్యం చాలదో మీ దేవుని ఎదుట నిలబడటానికి. అందుకే మిమ్మల్ని దాచిపెట్టాను అని అంటూ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాం చూడండి. 12వ వచనం చదవండి ఒక్కసారి. నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలునిచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకు చూడండి, వాళ్ళని ఏ విధంగా వేడుకుంటుందో. వాళ్ళ రక్త సంబంధుల గురించి ప్రార్థన చేస్తుంది. ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది? ఇప్పుడు మీరు వచ్చి నన్ను రక్షించండి అంటే సరిపోద్ది. కానీ ఆమెకి ఎంత మంచి లక్షణం కలిగి ఉందంటే, నేను, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు? నా ఇంట్లో ఉన్న వారందరూ రక్షణ పొందాలి అని ఆమె వేడుకుంటుంది. రేపు పొద్దున మీరు వస్తారు, మీరు వచ్చినప్పుడు మా పట్టణం మొత్తాన్ని తగలబెడతారు. మీరు మా పట్టణంలో ఉన్న వారందరూ ఎవరు కూడా మిగలరు. నాకు తెలుసు మీరు రేపు వస్తారు. వచ్చినప్పుడు ఆ తర్వాత జరిగింది అదేలేండి. మీరు 6వ అధ్యాయంలోకి వెళ్తే అదే జరిగింది.
కాబట్టి మీరు వచ్చినప్పుడు రేపు మా పరిస్థితి అంతా తారుమారైద్ది. అప్పుడు మీరు దయచేసి నా తల్లిని నన్నొక్కదాన్నే కాపాడండి అంటలు. అక్కడ మన ప్రార్థన కూడా అది ఉండాలి. మనం దేవుణ్ణి వేడుకోవటం కూడా ఆ విధంగా వేడుకోవాలి. నువ్వే కాదు, నీతో పాటు నీ భర్త, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీకున్నటువంటి వారందరూ, నీ రక్త సంబంధులు, నీ కుటుంబము అందరూ కూడా ఏమవ్వాలి? రక్షించబడాలా. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. ఆమె చూడండి ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుంది. నేనే కాదు ప్రభువా, నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా రక్త సంబంధులు, నా ఇంటి వారందరినీ రక్షించండి అయ్యా. రేపు మీరు వచ్చి మా పట్టణం మొత్తాన్ని తగలబెడతారయ్యా తెలుసు. కాబట్టి రేపు మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా కుటుంబాన్ని రక్షించండి అయ్యా అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, మీరు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారా? మీ వాళ్ళ కోసం అడుగుతున్నారా? నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, నా తండ్రి, నా తల్లి, వారికి కలిగి ఉన్న వారందరూ, అంటే నా అన్నదమ్ములు వారి భార్యా బిడ్డలో, నా అక్క చెల్లెండ్రు వారి భార్యా బిడ్డలో, వీరందరూ కూడా రక్షణ పొందాలా, వీళ్ళందరూ కూడా రక్షించబడాలా. ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారా? చెయ్యండి, బాగా చేయండి. దీని మీద ప్రభువు రాకడ వచ్చిన తర్వాత మన వాళ్ళందరూ కూడా రేపు ఎరికో పట్టణానికి ఎలా ఉంటుందో ఈ భూమి మీద ఉన్నటువంటి పట్టణాలన్నిటి గతి అలాగే ఉంటుంది. రేపు యేసయ్య వచ్చాక నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఆ దారిలో మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు, మన బిడ్డలు, మన భార్య, మన భర్త రక్షించబడకపోతే మన కుటుంబ సభ్యులు వీళ్ళు కూడా వెళ్తున్నారనుకో ఆ దారిన, ఎంత బాధగా ఉంటుందో మనకి, ఎంత వేదన వాళ్ళను చూసి, అయ్యో నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారని. కాబట్టి వాళ్ళ కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలి. చేస్తున్నారా? వేడుకుంటున్నారా? ప్రార్థన చేయండి. తప్పకుండా మన ప్రార్థన వ్యర్థంగా పోదు. దేవుడు వారిని ఆకర్షించుకుంటాడు మన ప్రార్థన విని, రాబిడ్డా అని. ఇక ఆకర్షణకు కూడా వాళ్ళు లోబడకపోతే ఇక మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. కానీ ఏమో రేపు ఆ ఆకర్షణకు వాళ్ళు లోబడి వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా రక్షించబడితే, ఈ రాహాబు కుటుంబం అంతా రక్షించబడిందండి. ఎరికో పట్టణంలో ఎవ్వరూ రక్షణ పొందల, అందరూ నాశనం, అందరిని తగలబెట్టేశారు. ఒక్క రాహాబు కుటుంబం, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క చెల్లెండ్రు, వాళ్ళ అన్నదమ్ములు తప్పితే ఎవ్వరు కూడా రక్షణ పొందల. నేను చూపిస్తాను ఆ మాట మీకు. కాబట్టి ఆమె ఏమి వేడుకుంటుంది? అయ్యా నా కుటుంబం అంతా, నా కుటుంబంలో ఉన్న వారందరూ, నా రక్త సంబంధులందరూ రక్షించబడాలి. అందుకే మిమ్మల్ని దాచిపెట్టా. ఎందుకు దాచిపెట్టింది? నెంబర్ 1, దేవుని మీద విశ్వాసం ఉంచింది, అందుకు దాచిపెట్టింది. నెంబర్ 2, రేపొద్దున మీరు వచ్చేటప్పుడు మా కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలా. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. రేపు మీరు వచ్చినప్పుడు మా కుటుంబం అంతా రక్షణ పొందాలి, అందుకు మిమ్మల్ని దాచిపెట్టా. ఆ కిందకి రండి. ఆ కింద వాళ్ళు ఆమెతో మాట్లాడుతున్నారు చూడండి. ఆమె ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ అలాగే మేము వచ్చినప్పుడు నువ్వు ఒక పని చేయమ్మా అని చెప్తున్నారు. 14వ వచనం దగ్గర నుంచి చదవండి. అందుకు ఆ మనుషులు ఆమెతో, నువ్వు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇస్తాం. యెహోవా ఈ దేశమును మాకిచ్చుచున్నాడు, నిజముగా మేము నీకు ఉపకారం చేస్తాం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉంది, ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపిన తర్వాత ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తరువాత మీ త్రోవను వెళ్ళడని వారితో చెప్పను. వారికి ఒక మంచి సలహా ఇస్తుంది. అయ్యా జాగ్రత్త, మరలా మిమ్మల్ని వాళ్ళు పట్టుకుంటారేమో, ఆ మార్గాన్ని వెళ్ళొద్దు, ఇంకో మార్గాన్ని వెళ్ళండి అని చెప్తుంది. వాళ్ళకి మంచి సలహా కూడా ఇస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. 17వ వచనం. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట్లో చేర్చుకో. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అర్థమవుతుందా? నేను చదువుతున్నాను మీకు, అసలు ఎంత బాగుందో చూడండి.
నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నువ్వు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాహాబు వారితో ఏమంటుందంటే, అయ్యా మీరు ఇదిగో ఈ మార్గాన్ని వెళ్ళొద్దు, ఈ మార్గాన్ని వెళ్ళండి, వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని పట్టుకుంటారేమోనంటే, సరే వెళ్తున్నామమ్మా, మాకింత చేసావు, మమ్మల్ని ఇంత కాపాడావు, మా ప్రాణాలు కాపాడావు, మేము చావకుండా బ్రతకటానికి నువ్వు సహాయం చేసావు, అంతేకాకుండా మాకు మంచి సలహా ఇస్తున్నావు, ఏ మార్గాన్ని వెళ్తే మాకు డేంజరో, ఏ మార్గాన్ని వెళ్తే మంచిదో కూడా మాకు మంచి సలహా ఇస్తున్నావు. వెరీ గుడ్, నీ మనవి మేము అంగీకరిస్తున్నావు. నువ్వేమంటున్నావు, రేపొద్దున మేము వచ్చినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలంటున్నావుగా, నీ తండ్రిని నీ తల్లిని నీ బంధువులని అలాగే కాపాడుతాం. చిట్ట చివరిగా నువ్వు ఒక పని చేయి, నువ్వు మా దేవుని మీద విశ్వాసం ఉంచావు, వెరీ గుడ్, మమ్మల్ని కాపాడావు, వెరీ గుడ్, నువ్వు వేడుకున్నావు నీ కుటుంబం నిమిత్తం, వెరీ గుడ్, అయితే నువ్వు ఒక పని చేయి, అదేంటంటే ఒక ఎర్రని దారం తీసుకొని ఆ ఎర్రని దారం నీ కిటికీకి కట్టుకో, ఏ కిటికీలో నుంచి మమ్మల్ని దించావో ఆ కిటికీకి కట్టుకో. ఆ ఎర్రని దారం ఏ ఇంటి కిటికీకి అయితే ఉంటుందో ఆ ఇంటి జోలికి మేము రాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి గడిగా. ఆ ఇంటి దగ్గరికి మేము రాం. ఆ ఇంట్లో నువ్వు ఎవరిని పెట్టినా వాళ్ళని మేము ఏమీ చెయ్యం, మిగతా ఇళ్ళనన్నిటినీ మేము తగలబెట్టేస్తాం, అది జరిగేది అని చెప్పి ఆమెకి ఈ విషయం చెప్పి ఒక ఎర్రని దారం ఇచ్చి వెళ్ళిపోయారండి వాళ్ళు. వెళ్ళిపోగానే ఏం చేస్తుందో చూడండి, కింద 21వ వచనంలో, అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగర దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళగానే ఆమె ఏం చేసిందంటే ఆ దారాన్ని కిటికీకి కట్టింది. దేవునికి స్తోత్రం. వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ కిటికీకి ఆ దారాన్ని కట్టుకుంది. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ వద్దకు వెళ్ళిపోయారు. 24వ వచనం, మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అన్నారు. దేవునికి స్తోత్రం. 2 చేతులతో ఒకసారి చెప్పండి. అయిపోయింది 20 నిమిషాల టైం, ముగింపులోనికి వచ్చేసా. 2 ముక్కలు చెప్పి ఇక ముగిచ్చేస్తా. మొట్టమొదట రాహాబు స్త్రీ దేవుని మీద విశ్వాసం ఉంచింది. వాళ్ళని కాపాడటానికి గల కారణం అది, దేవుని మీద విశ్వాసం ఉంచింది. రెండోది, మా దేశాన్ని వాళ్ళు ఎలాగైనా సరే, ఎందుకంటే వాళ్ళ తరపున దేవుడు ఉన్నాడు కాబట్టి ఎలాగైనా మా పట్టణాన్ని వాళ్ళు సర్వనాశనం చేస్తారు, మా పట్టణాన్ని తగలబెడతారు. అది కూడా ఆమెకు అర్థమైపోయింది. ఎర్ర సముద్రాన్నే పాయలుగా చేయగలేదు వాళ్ళ దేవుడు, మా పట్టణాన్ని తగలబెట్టడం ఆయనకి చిటికలో పని అయిపోద్ది. కాబట్టి అది కూడా అర్థం చేసుకుంది ఆమె. ఇదంతా తెలుసుకొని వాళ్ళను వేడుకుంది కాపాడమని. ఆ తరువాత చిట్ట చివరిగా ఆమె వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకు ఒక గుర్తు ఉండాలిగా, మేము ఏ ఇంటిని కాపాడాలో మాకు ఒక గుర్తు కావాలి కదమ్మా, అందుకని ఒక ఎర్రని దారాన్ని కట్టుకో కిటికీకి అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోగానే ఆ ఎర్రని దారం కూడా కట్టింది. కట్టి ఏం చేసిందో తెలుసా, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ బంధువులని, వాళ్ళ అన్నదమ్ములని, వాళ్ళ రక్త సంబంధులని, ఆమె ఎవరినైతే కాపాడాలనుకుందో వాళ్ళకందరికీ చెప్పిందండి. దేవునికి స్తోత్రం. ఏం చేసింది ఆమె? వాళ్ళందరికీ చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. హల్లెలూయా. అది ఆమె చేసినటువంటి గొప్ప పని. దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తే మనం ఆయన్ని ఎదుర్కొనలేము, ఆయన గొప్ప ఉగ్రత మన మీదకి రాబోతుంది, ఈ పట్టణం మీదకి రాబోతుంది, ఆయన్ని ఎదుర్కొని నిలబడేవాడు ఎవడో ఉండడో, కాబట్టి మనం అయిపోతాం, కాబట్టి దయచేసి మర్యాదకి ఇదిగో ఇంట్లోకి రండి, ఇదిగో చెప్పారు ఎర్రని దారం కట్టుకోమని, నా ఇంటికి గట్టా, నానా అయ్యో రా, అమ్మో రా, చెలిలో రా, అక్కో రా, తమ్ముడో రా, అన్నో రా, వాళ్ళ భార్యలకి, వాళ్ళ పిల్లలకి, వదినలకి, మరుదులకి అందరికి చెప్పేసింది మర్యాదగా రండి అని. వాళ్ళు ఎంత గొప్ప అంటే ఏమో మాట బాగా విన్నారు కాబట్టి ధన్యులయ్యారు, విన్నారు కాబట్టి వాళ్ళు బతికారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? విన్నారు కాబట్టి వాళ్ళు బతికారు. వినకపోతే ఇదిగో ఆ మాట చూపిస్తా చూడండి. 6వ అధ్యాయం దగ్గరికి రండి. 6వ అధ్యాయం
22వ వచనం. అయితే యెహోషువ వచ్చేసారు. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికే ఈ మధ్యలో అంతా మీకు తీరుకుంటే తర్వాత చదువుకోండి. ఆ మధ్యలో కథ అంతా జరుగుద్ది. కథ అంతా నడిచిన తర్వాత యెహోషువ వాళ్ళందరూ ఈ పట్టణం మీదకి వచ్చారు. ఈ పట్టణం మీదకి వచ్చి ఒక్కొక్క ఇంటిని తగలబెడుతున్నారు. ఇక వాళ్ళకి ఎదురు లేదు, ఎవరు వాళ్ళని ఆపలేకపోయారు. ఎందుకని వీళ్ళకి తోడు ఎవరు ఉండారు? దేవుడు ఉండాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎరికో పట్టణం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నారు. గుర్తొచ్చింది యెహోషువకి, రే అబ్బాయి, ఏగులు వారిని మిమ్మల్ని పంపించినప్పుడు ఒక స్త్రీ మీకు సహాయం చేసిందే, ఆమె ఇల్లు ఎక్కడుందో చూడండి అన్నాడు. అనగానయ్యా చూస్తున్నాం అనగానే ఎర్రన దారం కట్టిన ఇల్లు కనపడింది. ఇదిగో పలాని ఈ ఇల్లేనయ్యా, కట్టుకోమనగానే ఆమె కట్టుకుంది. ఓకే, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడండి అని చెప్పాడు. ఎవరెవరు ఉంటారు ఆ ఇంట్లో? 23వ వచనం. ఏగుల వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారుని, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనగారములో ఉంచిరి. 25వ వచనం చదవండి, ఎంత కమ్మగా ఉందో. అన్నం తిన్న తర్వాత ఒక మంచి స్వీట్ తిన్నట్టు ఉంది చూడండి ఆ మాట. 25వ వచనం. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉన్నది కాబట్టి కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి చూడండి, ఎంత బాగుందో చూడండి ఆ మాట. చూసారండి, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె ఇంటి వారిని అందరిని ఆమె కాపాడుకుంది. ఆ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంది. తర్వాత సంగతి తర్వాత. ముందు వాళ్ళు వస్తున్నారు, అయిపోతాం మనం దెబ్బకి. కాబట్టి మర్యాదగా రండి. వాళ్ళు ఎంత గొప్పలు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈమె మాట ఎంత శ్రద్ధగా విన్నారో వాళ్ళు. లేకపోతే ఎల్లవే నీ మాట మేము వినేది ఏంది అనలా వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ. పోవే నీ మాట వినేదేంది, నువ్వు అట్టానే చెబుతావు, ఎవరో వచ్చారంట ఏగులు వారు, వచ్చింది లేదు పెట్టింది లేదు పో. ఈ నేటి రోజుల్లో చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది కదా, మన కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఎవరికన్నా చెబితే వాళ్ళు ఏమంటున్నారు, ఓ చాలా మందిని చూసాంలో పోయా, ఏసైలేడు గేసైలేడు అంటున్నారు. ఎంత సింపుల్గానే, ఎంత సింపుల్గా తోసేస్తున్నారు మన మాటలు. ఓ మేము చాలా మందిని చూసాంలే, ఏసై అంట పెద్ద చెప్పొచ్చాడు అని చెప్పి. బాప్తిజం అంటే ఎగతాళి అయిపోయింది చాలామందికి. రక్తంలో కడగబడటం అంటే ఎగతాళి అయిపోయింది. రక్తం అంటే ఎగతాళి అయిపోయింది. చేతకానోడు సిలువ ఎక్కాడని అంటున్నారు, చేతకానోడు సిలువెక్కి చచ్చిపోయాడని అంటున్నారు. ఆ విలువ అర్థం కావట్లే. ఆ రక్తం ఎందుకు గరిచాడో రేపు అర్థమైద్దిలే. వాళ్ళందరికీ తర్వాత అర్థమైంది. ఎరుకో వాళ్ళకి ఏమో ముందే తెలుసుకుంది కాబట్టి ధన్యురాలయ్యింది. దేవునికి స్తోత్రం. వారిని దాచిపెట్టింది. హల్లెలూయా. ఇంతకీ ఏంది దాచిపెట్టేది? మనం ఇప్పుడు ఏం దాచిపెట్టాలి? దేవుని వాక్యాన్ని దాచిపెట్టుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. ఏం దాచిపెట్టుకోవాలి మనం? వాక్యాన్ని. ఇప్పుడు దాకా మీరు విన్నారే, ఈ మాటలు మీరు దాచిపెట్టుకోవాలి. ఈ మాటలు మీరు దాచిపెట్టుకుంటే ఈ మాటలు ఏం చెప్తున్నాయో దాని ప్రకారం మీరు అడుగులేస్తారు. దాచిపెట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్పారు ఆమెకి? అమ్మ మమ్మల్ని దాచిపెట్టావు కదా, మేము నీకు ఉపకారం చేస్తాం. నీ తల్లిని, నీ తండ్రిని, నీ వారిని తెచ్చి ఇదిగో ఎర్రని దారం కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ దాచిపెట్టినటువంటి వాళ్ళు చెప్పిన మాట ఏమైంది? కుటుంబాన్ని రక్షించుకుంది. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోదురులే, డల్లుగా చెప్పండి, కొంచెం ఉద్యోగంగా చెప్పండి. మీరు ఎంత పెద్దగా చెప్తే, గట్టిగా చెప్తే అంత మంచి నిద్ర వస్తుంది రాత్రి. గట్టిగా హల్లెలూయా. రైట్, ఓకేనండి. అంటే రాహాబు స్త్రీ కలిగి ఉన్న లక్షణం అండి. ఈ వాక్య కూడికలో ఇదిగో ఈ 2వ అధ్యాయం మీ ముందుకు తీసుకొని వచ్చా. ఈ 2వ అధ్యాయంలో రాహాబు చేసినటువంటి అద్భుతమైనటువంటి పని, ఆమె వారిని దాచిపెట్టింది. మనం దేవుని వాక్యాన్ని దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకుంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యాన్ని వదిలిపెట్టొద్దండి దయచేసి, నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్నో వాక్యాలను దాచిపెట్టుకోండి, మీ గుండెల్లో భద్రం చేసుకోండి. వ్యర్థమైన మాటలు గుండెల్లో మనం భద్రం చేసుకొని పీక్కుంటూ ఉంటాం. నన్ను అన్నారు అని. కానీ వాటిని కాదు, దేవుని మాటలు దాచిపెట్టుకోండి, మీ హృదయంలో పెట్టుకోండి. ఆ మాటలు ఏం చెప్తున్నాయో ఆ ప్రకారం చేశారనుకోండి, నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. రేపు చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఈ ఎర్రని దారం యేసయ్య రక్తానికి సాదృశ్యం. ఆ ఇల్లు దేవుని మందిరానికి సాదృశ్యం. నమ్మి బాప్తిజం పొంది ఆయన రక్తంలో కడగబడి ఆ ఇంట్లోకి వచ్చినటువంటి వారు రక్షించబడతారు. నేటి దినాన సాదృశ్యంగా ఉంది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మనకి దృష్టాంతంగా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన ఆ పనులను మనకు నేర్పిస్తుంది. ఇప్పుడున్న ఈ రోజుల్లో మనం చేయాల్సింది ఏంటంటే, మన ఇంటికి మనం ఎర్ర దారం కట్టుకోవాలి. ఇల్లు, ఏ ఇల్లు? ఈ ఇంటికి ఎర్ర దారం అంటే బాప్తిజం తీసుకోవాలి, ఆయన రక్తంలో కడగబడాలి. రేపొద్దున అదే మనకు అక్కరకు వచ్చేది, ఇంకేం అక్కరకు రావు. మనం రక్షించబడతాం, మన ఇంటి వారు రక్షించబడతాం. మన ఇంటి వారిని మనం రక్షించుకోవాలి, మన ఇంటి వారికి మనం చెప్పుకోవాలి, రక్షించబడండి, బాప్తిజం తీసుకోండి, ఇదే రక్షణ దినం అని చెప్పుకోవాలి. యేసయ్య త్వరలో రాబోతున్నాడు. చాలా భయంకరమైన ఉగ్రతలు జరగబోతున్నాయి భవిష్యత్తులో, ఎప్పటికే జరుగుతున్నాయి. చాలా వరకు భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి, యుద్ధాలు చాలా భయంకరంగా ఉంది. కాబట్టి పరిస్థితి మనం సిద్ధపడాలి. రాహాబు సిద్ధపడినట్లుగా మనం సిద్ధపడాలి. సిద్ధపరచబడుదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రాహాబు ఆ విధంగా దాచిపెట్టుకొని ఆ వాక్యాన్ని, ఆ మాటల ప్రకారం జీవించి తన ఇంటి వారు రక్షించబడ్డారు, ఆశీర్వదించబడింది. అక్కడున్న గొప్ప మాట ఏంటంటే, నేటి వరకు ఆమె ఇశ్రాయేలీల దగ్గర ఉందంట. ఎక్కడుందండి? ఇశ్రాయేలీల దగ్గర ఉంది. ఆహా, ఆమె ఒక అన్యురాలు, ఎరికో పట్టణంలో ఉండే అన్యురాలండి ఆమె. ఇశ్రాయేలీలు ఎక్కడా, ఆమె ఎక్కడ? ఆమె వచ్చి ఇశ్రాయేలీల్లో ఉండటమేంది? ఇప్పుడు ఇశ్రాయేలీలకు దేవుడు మన్నాను కురిపించాడు. ఏమేమి తింది చెప్పండి? ఏమో. ఇశ్రాయేలీలకు దేవుడు ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. ఏమేమి తింది? మన్నా తింది. అసలు ఎక్కడుండే ఆమె? ఎక్కడో ఒక చిన్న గుడారం వేసుకొని గుడారంలో ఉండే బ్రతుకేమిది, వేశ్య బ్రతుకేమిది. అటువంటి బ్రతుకులో ఉన్నటువంటి రాహాబు మన్నా తింది ఇశ్రాయేలీలతో. ఇశ్రాయేలీలకు దేవుడు కమ్మని మంచినీళ్ళు ఇచ్చాడు, తీయని వాటర్. ఆ మంచినీళ్ళు తాగిందేమో. ఇశ్రాయేలీలకి చక్కని ఆహారం ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు. ఏమి తింది ఏమో ఆమె? ఆ పండ్లు తింది. ఏమో బ్రతుకు ఒకప్పుడు తీసేసిన బ్రతుకు, కానీ వాక్యాన్ని దాచిపెట్టుకొని ఇంటికి ఆ ఎర్రని నూలు దారం కట్టుకుంది. కాబట్టి ఇశ్రాయేల్ నేటి వరకు ఇశ్రాయేలీల మధ్యలో ఉండారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందుకుందండి రాహాబు. కాబట్టి ప్రభునంతులరా, మనం ఆ విధంగా నడుచుకుంటే తప్పకుండా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకెత్తాడు. ఓకేనా?